హాయ్ అందరికి నమస్కారం. ఈరోజు చింతపప్పు ఇగురు తయారీ విధానం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక టమోటా, పసుపు కాస్త, కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ మనం కందిపప్పు వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కడుక్కోవాలి. కడుక్కొని తర్వాత దాంట్లో కొద్దిగా బాగా కడిగి వంపేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒక గ్లాస్ పప్పుకి ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోనే కందిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, దాంట్లోనే ఒక టమోటా, తర్వాత పసుపు కాస్త వేసి ఉడికించుకోవాలి. మనం దాన్ని కాసేపు ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా కాసేపు తర్వాత కింద అడుగంటకుండా దాన్ని బాగా కలుపుకొని ఉడికిందా లేదో ఒకసారి చూసుకోవాలి. కుక్కర్లో పెట్టడం చాలా ఈజీ, కానీ కుక్కర్లో కన్నా ఇలా దబర్లో ఉడకబెట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాడు. తర్వాత కాసేపు తర్వాత చింత ఆకుని మనం ఇగుర్లే కోసుకొచ్చుకున్నాం కదా, ఆ ఇగుర్లు బాగా నీళ్ళల్లో వేసి కడుక్కొని పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిగా పప్పు ఉడికాక ఆ ఇగురు దాంతో వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటేనే అది ఆకు బాగా ఉడుకుతుంది. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడికాక తర్వాత మళ్ళీ మనం దాన్ని ఉడికిందా లేదా అని కాసేపు తర్వాత చూద్దాం. ఒక 20 మినిట్స్ తర్వాత ఉడకాలి. ఇప్పుడు దాంతో కొంచెం ఒక తెల్లగడ్డ వేసుకున్నాము. తెల్లగడ్డ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇంకాసేపు 20 మినిట్స్ అయిపోయాక ఈ పప్పు మళ్ళీ ఒకసారి కింద అడుగంటకుండా చూసుకొని తిప్పుకుంటూ చూడాలి. తర్వాత చూసి పప్పు ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేశాక ఇప్పుడు కొద్దిగా పప్పు మెత్తగానే ఉడికినట్లే ఉంది. ఉడికిన తర్వాత దాన్ని పక్కగా పెట్టుకుందాం. ఇలా ఉడికితే చాలా మెత్తగా ఉడికిపోతే మనం తర్వాత ఎనుపుకునేదాన్ని బాగుంటుంది. తర్వాత పప్పు తీసి పక్కన పెట్టుకొని గ్యాస్ ఆపేసి కాసేపు చల్లారిన తర్వాత పప్పు ఇప్పుడు మెత్తగా మనం గుత్తికట్టు తీసుకొని వెనుపుకోవాలి. కొద్దిగా దాంతో సాల్ట్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఆ మిరపకాయలు, ఆ టమోటా, ఆ పచ్చిమిర్చి బాగా మనం కనబడకుండా బాగా మెత్తగా గుత్తికట్టుతో వెనుపుకోవాలి. అంతా మనకి బాగా మిక్సింగ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, అలా వెనుపుకోవాలన్నమాట. మీకు వీడియో తీస్తున్నాను కాబట్టి నాకు ఒక చేత్తో వెనపడం వల్ల కావట్లేదు. మీకు ఎన్నిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను ఎలా ఉండాలి మిక్సింగ్ అనేది. చూసారు కదా, మిక్చర్ అనేది ఇలా మెత్తగా రావాలి. మనకి ఆ పప్పు అనేది బాగా సాఫ్ట్గా రావాలి, బాగా వినిగిపోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని అదే దగ్గరలో పప్పు తీసి పక్కగా పెట్టుకొని దాంతో ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. ఆయిల్ బాగా దాంతో చూసుకోవాలి. హీట్ ఎక్కాక మనము ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కుతున్నాయి, లేకపోతే దాంతో వాటర్ వాల్యూమ్ ఉంటే మన మీద చుట్టుపక్కల ఆడుతుంది, వాటర్ మన ముఖం మీద పడుతుంది. ఇప్పుడు దాంతో కాస్త పోపు దినుసులు వేసుకుందాం.
వేసుకున్న తర్వాత చిటపటలాడాక మనం ముందుగా ఒక ఉల్లిపాయ కోసుకోవాలి. అలాగే తెల్లగడ్డ కాస్త ఒక ఎండుమిర్చి ఉంచుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డ కొద్దిగా మనం దాన్ని ప్రెస్ చేసుకుంటే కొద్దిగా విరిగినట్టు వస్తుంది. అప్పుడు బాగుంటుంది టేస్ట్. దాన్ని అంతా ఇప్పుడు నూనె కాగుతుంది కదా, ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. కాసేపు ఒక 5 minutes ఆగాలి. ఫ్రై చేస్తూ ఉండాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. చూడండి, ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు అనేది పప్పు కానీ మనం ఇప్పుడు మనం ఎనుపుకున్న పప్పు పక్కగా పెట్టుకున్నాం కదా, దాంతోనే తర్వాత ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అదొక క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఆ పప్పు ఎత్తి ఆయిల్లో ఉడికినంత వేసుకుందాం. తిరవాత పెట్టుకుని చూడండి ఎలా ఉందో పైన ఎమ్మీగా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఇలా బాగా ఉడకాలి. బాగా పైన పొగలు వస్తూ పైన బాగా బురుగు రావాలి. మనకు ఆ విధంగా ఉడకాలన్నమాట. బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చి ఒక 1/2 hour మనం అలాగే ఉడకబెట్టుకోవాలి. అంతే, చింత ఇగురు పప్పు రెడీ.